Dear students and parents, welcome back to my channel. అవకాశాల గేట్వే. వెల్కమ్ టు గేట్ 2027 ఫ్యామిలీ. మనం ఆల్రెడీ 2026లో మన స్టూడెంట్స్ అందరూ కూడా ఐఐటీస్లో ఎన్ఐటీస్లో జాయిన్ అయిపోయారు. మరి స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మరి కొత్తగా మరి గేట్ వచ్చే వాళ్ళకి కూడా గేట్ 2027 ప్రిపరేషన్ అయ్యే వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్ చెప్పడం అయితే జరిగింది. ఆల్రెడీ మన ఛానల్లో గేట్ మోటివేషన్ వీడియోస్ అయితే మన ఛానల్ నుంచి వస్తూ ఉంటాయి. గేట్లు ఎలా ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా మెంటర్షిప్ ప్రోగ్రామ్, కౌన్సిలింగ్ గైడెన్స్. మరి మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి 19వ తారీఖు తర్వాత రిజల్ట్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. దానికి తర్వాత మన దగ్గర మెంటర్షిప్ తీసుకొని అందరికి మంచిగా మరి అందరు స్టూడెంట్స్ అందరు కూడా తీసుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ మనతో ఇంటరాక్ట్ అయ్యి మంచి ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ జాయిన్ అవ్వటం జరిగింది. సరే, మరి గేట్ 2027 కథనంలోకి వెళ్ళినట్టయితే మనకు కథనం వచ్చింది. 2027లో ఫిబ్రవరి జరుగుతాయి. మొత్తం 30 పేపర్లో జరుగుతాయి. మనం ఆల్రెడీ కూడా మన ఛానల్లో కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఈసీఈ డిఏ పేపర్లు ఇప్పుడు చేసాము. ఇంకా ఫర్దర్గా నేను వీడియో చేస్తూ ఉంటాను. కొన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి బుక్స్ కావాలి. ఐఐటీలు ఎంటెక్తో పాటు పిఎస్సిలో కూడా జాబ్స్ వచ్చేస్తాయి. మనకు ఆల్రెడీ ఇస్రోలో కూడా వీడియో చేయడం జరిగింది. మరి గేట్ స్కోర్తో స్కాలర్షిప్ చదువు 12,400 రూపాయలు యాజ్ ఆఫ్ నౌ ఇస్తున్నారు. 3 ఏళ్ల పాటు గేట్ స్కోర్ వ్యాలిడిటీ 3 years గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గేటు యొక్క విశిష్టత, దానిలో మోటివేషన్ చేయటమే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ పిల్లల్ని కానీ మరి తెలంగాణ స్టూడెంట్స్ పిల్లల్ని కానీ నాకు మెయిన్ నా యొక్క ఇంటెన్షన్ అనేది. నేను కూడా ఐ డిడ్ మై ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బెంగళూరు. గేట్ టాపర్గా ప్రతి ఒక్క స్టూడెంట్ని గేటు వైపు నడిపించడమే నా యొక్క ఉద్దేశ్యం. మరి గేట్కి సంబంధించి గ్యాటిట్యూడ్ టెస్ట్ ఇంజనీరింగ్ గేట్ ప్రతిష్టాత్మక ఐఐటీలో ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, పిహెచ్డిలో నిర్వహించే పరీక్ష. అంతేకాదు గేట్ స్కోర్తో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎంట్రీ లెవెల్ ఇంజనీర్ ఉద్యోగాలు, మేనేజ్మెంట్ ట్రైనీస్. తాజాగా 2027 సంవత్సరానికి సంబంధించి గేట్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో గేట్ 2027 స్కోర్తో ప్రయోజనాలు, దరఖాస్తు అర్హతలు, పరీక్ష విధానము, సిలబస్ ప్రిపరేషను తదితర వివరాలు ఈ వీడియోలో చూద్దాం ఒకసారి. వీళ్ళు ఎక్స్పర్ట్స్, ఎందుకంటే ఇది ఒక ఆర్టికల్, ఇది ఒక ఎక్స్పర్ట్స్ ఇస్తారు. ఆ ఎక్స్పర్ట్స్ ఇచ్చినది కూడా మీకు ప్రజెంట్ చేస్తాను. నేను కూడా నా యొక్క సొంత అనుభవాలను కూడా మీకు ప్రజెంట్ చేస్తాను. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారో కూడా మరి దాన్ని కూడా మనం చూసుకుంటే ఏది కూడా మిస్ అవ్వకూడదు. ఇన్ఫర్మేషన్ అనేది వెల్త్ అనమాట. నేను చెప్పింది చూడాలా, ఎక్స్పర్ట్స్ ఎవరు చెప్తున్నారు వాళ్ళది కూడా మరి ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవాల్సింది. గేట్ 2027 ఆగస్టు 14 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఏడాది మొత్తం 30 పేపర్లో గేట్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. పరీక్ష కంప్యూటర్ సిబిటి బేస్లో జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ప్రతి ఏటా లక్షల మంది విద్యార్థులు గేట్లో ప్రతిభ చూపి ఉన్నత విద్యా ఉద్యోగాలను సొంతం చేసుకునేందుకు ప్రిపరేషను సాగిస్తున్నారు. ఇది గేట్ అనేది ఒక ప్లాట్ఫామ్ లాంటి మంచి ప్లాట్ఫామ్. సార్ నేను బీటెక్తో చదువుతాను, ఆపేత ఉద్యోగాలు ఇప్పుడు ఉద్యోగాలు లేవమ్మో అందరినీ తీసేస్తాను, అది గుర్తుపెట్టుకోండి. గేట్ ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా గేట్ని వదులుకోవద్దు. మరి గేట్ అనేది పెద్ద గొప్ప వరం లాంటిది. ప్రతి ఒక్కళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఒక్కొక్క వరం ఉందంటే గేటు. ఎటువంటి రికమెండేషన్ అవసరంలా యూ విల్ బీ ప్లేస్డ్ ఇన్ ఐఐటీలో, మరి ఐఐసి బెంగళూరులో ఎంటెక్ సీట్ వస్తుంది. తర్వాత మీకు ప్లేస్మెంటు గవర్నమెంటా ప్రైవేటా మీరు చూజ్ చేసుకోవచ్చు. దానిలో అది పెద్ద స్టోరీ కాదు. మరి బీటెక్తో దీని క్వాలిఫికేషను ఎంబీబీఎస్, బీడీఎస్, బీవీఎస్, ఎంఏ, ఇంటిగ్రేటెడ్ ఎంఈ, బీకామ్ ఉత్తీర్ణులైన దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా కోర్సుల్లో ప్రీ ఫైనల్ స్టూడెంట్స్ అంటే బీటెక్ 3rd year స్టూడెంట్స్ కూడా ఎలిజిబిలిటీ గుర్తుపెట్టుకోండి. అర్హతలు ఎవరైతే మరి సిలబస్లో లాస్ట్ ఇయర్ మీద సిలబస్లో భారీగా మార్పులు అయితే వచ్చినాయి. కొన్ని ఈసీలో నేను వీడియోలు కూడా చేశాను, చూడండి మన ఛానల్లో ఉండే. ఈసీలో కొద్దిగా చేంజెస్ వచ్చినాయి. లాజిక్ డిజైన్ కానీ అవన్నీ కూడా మరి రావడం జరిగింది. కంప్యూటర్ సైన్స్లో కూడా కొన్ని చేంజెస్ వచ్చినాయి. మరి అదేవిధంగా సిలబస్లో మార్పులు గేట్ 2027 అన్ని పేపర్లు 15 నుంచి 20% మేర సిలబస్లో మార్చారు. అదేవిధంగా కొత్త రోబోటిక్స్ అండ్ ఆటోమేషను మరి ఆర్ఏ పేపర్ని కూడా తెచ్చారు. గతంలో ఉన్న టెక్స్టైల్ ఇంజనీరింగ్, ఫైబర్ సైన్స్ పేపర్ పూర్తి స్థాయిలో టెస్ట్ పేపర్ బదులుగా ఎక్సీ పేపర్లో ఒక సెలక్షనల్ పేపర్గా మరి దీంతో ఆయా సబ్జెక్టుల్లో టెస్ట్ పేపర్ల సిలబస్ను క్షుణ్ణంగా పరిశీలిస్తే మేలు. 2 పేపర్లు ప్రతి స్టూడెంట్ కూడా 2 పేపర్లు రాసుకోవచ్చు. ఇప్పుడు ఈసీ స్టూడెంట్స్ ఇన్స్ట్రుమెంటేషన్ రాయొచ్చు, ఈసీ స్టూడెంట్స్ మరి త్రిబుల్ రాయొచ్చు, ఈసీ స్టూడెంట్ సిఎస్ రాయొచ్చు, అదేవిధంగా సిఎస్ స్టూడెంట్ డిఏ రాయొచ్చు, డిఎస్ స్టూడెంట్స్ సిఎస్ రాయొచ్చు. ఆ విధంగా గేట్లో 2 పేపర్లకు హాజరయ్యే అభ్యర్థులు దీంతో విద్యార్థులు తమ అర్హతకు సగితూరే పేపర్లో 2 పరీక్షలకు హాజరయ్యారు. 2వ పేపర్ను నిబంధనలకు అనుగుణంగా నిర్దిష్ట కాంబినేషన్లో ఎంచుకోవాల్సి ఉంటుంది. మరి పరీక్ష చూసినట్టయితే పేపర్ని పార్ట్ 1, పార్ట్ 2 పేపర్తో 2 విభాగాలు 100 మార్కులకి ఇస్తారు. 100 మార్కులు.
మొత్తము 45 ప్రశ్నలు 65 ప్రశ్నలు అడుగుతాయి. పార్ట్ 1లో జనరల్ యాప్టిట్యూడ్ 10 ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగానికి 15 మార్కులు ఉంటాయి. తర్వాత కేటాయిస్తారు 1 మార్కు ప్రశ్నలు 5, 2 మార్కుల ప్రశ్నలు 5 ఉంటాయి. పార్ట్ 2లో అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్టులు కోర్ సబ్జెక్టులు 55 ప్రశ్నలు అడుగుతారు. వీటికి 72 మార్కులు కేటాయిస్తారు. మరి పార్ట్ 2లోనే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. మొత్తం 13 మార్కులకు ఉంటాయి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఏంటంటే మనకి 100 మార్కులకి పేపర్ ఉంటుంది. 15 మార్కులకు జిఏ జనరల్ యాప్టిట్యూడ్ 15 మార్కులు ప్లస్ 13 మార్కులు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ప్లస్ 72 మార్కులు వచ్చి కోర్ సబ్జెక్టు. మొత్తము ఎంత 100 మార్కులు ఉంది. ఈ విధంగా వాళ్ళు డివైడ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మరి బ్రాంచెస్ వచ్చి ఏఆర్, సివై, డిఏ, తర్వాత ఈవై, జిఈ ఇవన్నీ కూడా ఎస్సీ ఇవన్నీ కూడా ఆర్ఏ పేపర్ల అభ్యర్థులకు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఇవి వీళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఉండదంట. డిఏ పేపర్ల వాళ్ళకి ఈవై, జిఈ కొన్ని పేపర్స్కి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఉంది. జనరల్ యాప్టిట్యూడ్లో 15 మార్కులకు, సబ్జెక్ట్ విభాగంలో 85 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. మరి అదేవిధంగా చూసినట్టయితే 3 రకాలుగా ప్రశ్నలు గేట్ పరీక్షలో 3 రకాల ప్రశ్నలు అడుగుతారు. మల్టిపుల్ చాయిస్, ఎంసీక్యూ, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్. అంటే 4 ఒకటి అవ్వచ్చు కరెక్టు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. మల్టిపుల్ సెలెక్ట్ అంటే ఒకటే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అనమాట. న్యాట్ 2వ రకం మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్, 3వ రకం న్యూమరికల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఎంఎస్క్యూలో ఆప్షన్లో ఏదో ఒక దాన్ని అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్లో మాత్రం ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్స్ ఎన్నుకోవాలి. అంటే ఎంఎస్క్యూలో మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్లో. న్యూమరికల్ ఆన్సర్స్లో కొన్ని క్యాలిక్యులేషన్స్తో కూడుకున్న డాష్లు ఇస్తారు. గేట్తో ప్రయోజనాలు ఎన్నో. గేట్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు ఖరారు చేసుకునే వారికి ఎంటెక్ పీజీ ప్రోగ్రాంలో నెలకు 12,400 చాలామంది స్టూడెంట్స్కి చెప్తున్నారు. 12,400 మీ అకౌంట్లో పడితే మంత్లీ శాలరీ వచ్చేస్తుంది. 22 నెలలు వస్తారు. పిహెచ్డీ రోజు అయితే 28,000 స్కాలర్షిప్ ఉంది. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో ఇంజనీరింగ్ కళాశాలలో పీజీ ప్రవేశాలు గేట్ విద్యార్థులకు తొలి ప్రాధాన్యత ఇస్తారు. గేట్ స్కోర్తో ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగాలు ఇస్తారు. పిఎస్యూలో గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అదేవిధంగా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషను, ఇలా డిఫరెంట్ మరి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ మంచి కంపెనీల్లో ఇక్కడ జాబ్స్ వచ్చేస్తాయి. పిఎస్సీలో ఉద్యోగాలు మరి గత కొన్ని నెలలుగా నవరత్న, మహారత్న, మినీరత్న హోదా పొందిన పిఎస్సీలు గేట్ స్కోర్ ఆధారంగా ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్, గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నాయి. గేట్ స్కోర్తో అభ్యర్థులు షార్ట్ లిస్ట్ చేస్తున్నాయి. అనంతరం గ్రూప్ డిస్కషను, పర్సనల్ ఇంటర్వ్యూను ఆల్రెడీ ఇస్రో వచ్చిందాం. ఇస్రోలో కూడా తీసుకుంటున్నారు. డిఆర్డిఓ గేట్ స్కోరుకు జీడీపీలను నిర్దేశిత వెయిటేజ్ కేటాయించి తుది జాబితా ప్రకటిస్తున్నారు. మరి ఐఐటీల్లోనూ మలి దశ ఐఐటీలు ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, పిహెచ్డీ వంటి ప్రోగ్రాంలో ప్రవేశానికి గేట్ స్కోర్ను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అయితే మలి దశలో ఐఐటీలు గ్రూప్ పర్సనల్ టాస్క్, గ్రూప్ డిస్కషన్లు నిర్వహిస్తున్నాయి. పలు ఐఐటీలు ఎస్ఏలు నిర్వహించి విధానాన్ని అనుసరిస్తున్న వీటిలో విజయం సాధించిన వారికి మరి ఐఐటీలు టాప్ ఐఐటీలు ఐఐటీ బాంబే కానీ మరి ఐఐసి బెంగళూరు ఈ విధంగా ఇస్తున్నారు. మరి గత కొన్ని రోజులుగా కట్ ఆఫ్ అయితే పెరుగుతుందమ్మా. గేట్ రాసేవాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఐఐటీలు ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ పిహెచ్డీ ప్రోగ్రాం ప్రవేశం అదేవిధంగా పిఎస్సీల కొలువుకు షార్ట్ లింక్ కోసం గేట్స్ కట్ ఆఫ్ అయితే పెరుగుతుంది. మరి జనరల్ కేటగిరీలో 750 మార్కులు అంటే 1000 స్కోర్ ఇస్తారమ్మ, గుర్తుపెట్టుకోండి. మీకు 100 మార్కులు ఏం చేస్తాడు, ఈ 100 మార్కులు తీసుకుని దీన్ని 1000గా కన్వర్షన్ చేయడం జరుగుతుంది. మరి 1000 స్కోర్లో 750 నుంచి 800 స్కోరు, రిజర్వ్డ్ కేటగిరీలో 500, 600 ఎస్సీ ఎస్టీ పిల్లలు అవకాశం నెలకొంది. ఈ స్కోర్లు సాధిస్తేనే మలి దశకు అవకాశం అయితే లభిస్తుంది. మంచి స్కోర్కి వ్యూహాలు మరి ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, ఎంచుకున్న సబ్జెక్టులో బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వరకు పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. ప్రతి టాపిక్ను చదివేటప్పుడు అందులోని ప్రశ్నార్థకమైన అంశాలను గుర్తించాలి. వాటికి సంబంధించి ప్రాథమిక భావనాలపై పూర్తి స్థాయి అవగాహన పెట్టి, అంటే బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎవరైతే పిల్లలు చదువుతారో బ్యాక్లాగ్స్ లేకుండా ఎవరైతే చదువుతారో వాళ్ళకి గేటు నల్లేరు మీద నడక, దానిలో చెప్పవలసిన అవసరం లేదు. మరి ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడిగే అవకాశము ఉందో అవగాహన ఏర్పరచుకుని ఆ మేరకు సాధన చేయాలి. అదేవిధంగా గేటు అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలోనూ అనుసంధాన విధానాన్ని అలవర్చుకోవాలి. గేట్ సిలబస్ను అకాడమిక్ సిలబస్తో అధ్యయనం చేసుకోవాలి. అకాడమిక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ సబ్జెక్టులతో మ్యాచ్ చేసుకోవాలి. అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది సిలబస్ అనేది. మరి డిసెంబర్ చివరి వారం లేదా జనవరి మొదటి వారానికి ప్రిపరేషన్ పూర్తి అయ్యేలా టైం ప్లాన్ రూపొందించుకోవాలి. ఆ తర్వాత ఆన్లైన్ మోడల్ టెస్టులు, మాక్ టెస్టులకు హాజరవ్వాలి. ఎప్పటి నుంచో నిర్దిష్ట ప్రణాళిక ప్రిపరేషన్ జరిగితే టాప్ స్కోర్ మీ సొంతం. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, దానికి
గేట్ రేపు అనగా ఇవాళ పుస్తకాలు తీయటము, దానికి ఒక ప్రిపరేషన్, ఒక ప్లాన్ ఉండాలి. రోజుకి ఎన్ని గంటలు చదవాలి, ఎన్ని గంటలు 1 అవర్ చదవాలా, 2 అవర్స్ చదవాలి, ఒక ప్లాన్. బీటెక్ ఫస్ట్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ సబ్జెక్టులు ఏ విధంలో దేనిలో మనం వీక్గా ఉన్నామో ఆ సబ్జెక్టులను చదువుకోవటము పిల్లలు అలా ఉండాలమ్మ. అంతేగాని మీ అంతటికి మీరు సెల్ఫ్ స్టడీ చేసుకోవాలా. పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లల్లాగా వాళ్ళు చెప్పాలి వీళ్ళు చెప్పాలి, స్పూన్ ఫీడింగ్, ఎంతసేపు స్పూన్ ఫీడింగ్ పనికిరాదు. యు ఆర్ ద ఎల్డర్స్. బీటెక్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎల్డర్స్, ఆల్మోస్ట్ ఆల్ 20+ ఇయర్స్ ఉన్నవాళ్ళు. వీళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ సెల్ఫ్ స్టడీ రావాలి. అంతేగాని వాళ్ళు చెప్పాలి వీళ్ళు చెప్తే చదువుతాను నేను చదవను, ఇవన్నీ కాదమ్మా, గుర్తుపెట్టుకోండి. అలా చదివితేనే మీకు టాప్ స్కోర్ మీ సొంతం అయ్యే అవకాశం ఉంటుంది. మంచి స్కోర్కి వ్యూహాలు అవే. ఎవరైతే వాళ్ళందరికీ వాళ్ళే చదువుతారు. ఇప్పుడు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఉంది, సెకండ్ ఇయర్లో ఉన్న మ్యాథమెటిక్స్ గ్రావెల్ బుక్, మంచి బుక్ చదువుకోండి హ్యాపీగా. గ్రావెలు, ఆనంద విహార్ ఏదో బుక్కులు ఉంటాయి, 2-3 బుక్కులు ఉంటాయి, అవి చదువుకోండి. తర్వాత మీ యొక్క కోర్ సబ్జెక్టులో కొంచెం చదువుకోండి. మరి మెకానికల్ వాళ్ళకండి స్ట్రెంత్, మరి దీనిలో ఫ్లూయిడ్ మెకానిక్స్ కానీ, దీనిలో మెషిన్స్ కానీ అలా ఉంటాయి. తర్వాత సివిల్లో స్టూడెంట్స్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, వాళ్ళకు కూడా స్ట్రక్చర్స్ అలాగ ఉంటాయి. మరి అదేవిధంగా ఈసీ స్టూడెంట్స్ డిజిటల్ లాజిక్ డిజైన్, ఆపరేషనల్ యాంప్లిఫైర్స్, ట్రాన్సిస్టర్స్, మిల్లిమెన్ హాల్ కీస్, ఇవన్నీ చూడండి. కంట్రోల్ సిస్టమ్ ఈజ్ కామన్ ఫర్ ఇన్స్ట్రుమెంటేషను, ఎలక్ట్రికల్, అదేవిధంగా ఈసీ మొత్తము కామన్గా ఉండిపోతుంది. దాన్ని బాగా ప్రిపరేషన్ చేయాలి, ప్రిపేర్ అవ్వాలి, బాగా ప్రాక్టీస్. గేట్ అనేది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. అందుకనే సాధారణంగా మీకు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు దరఖాస్తు మనకి 14 నుంచి స్టార్ట్ అవుతుందమ్మా అప్లికేషను, 21 వరకు. మరి పరీక్షా కేంద్రాలు వెల్లడి జనవరి 4 నుంచి వస్తుంది. గేట్ ఎగ్జామ్ వీకెండ్సే జరుగుతాయి, సాటర్డే సండే, 6-7 సాటర్డే సండే. మనకి ఇదొక ఇక్కడ 3 జతలు అనుకో, ఇక్కడ సాటర్డే సండే, ఇక్కడ సాటర్డే సండే, ఇక్కడ సాటర్డే సండే. ఫలితాలు మార్చి 19th. ఈ విధంగా మీరు వెబ్సైట్ చూడాలంటే ఇక్కడ వెబ్సైటు ఆల్రెడీ మన ఛానల్లో కూడా చూపిస్తున్న ప్రతి సైట్. కాకపోతే ఏంటంటే ఇదొక సమాచారం, ఈ సమాచారంలో ఏముంది, మరి ఎక్స్పర్ట్స్ ఏ విధంగా దీనిలో మ్యాటర్ రాశారనేది స్టూడెంట్స్కి చెప్తామే మన ఛానల్ యొక్క ఉద్దేశము. ఐఎమ్ ఆల్సో గేట్ టాపర్ కాబట్టి ఈ విషయాలన్నిటి మీద పూర్తి అవగాహన ఉంది నాకు. అసలు వీళ్ళు ఏం చేశారు, మనం ఏం చేస్తున్నాం అనేది ఒక్కసారి మనం మ్యాచ్ చేసుకోవటానికి ఇలాంటి వీడియోస్ అయితే చేయటం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్, డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బెంగళూరు, గేట్ టాపర్. థ్యాంక్ యూ, బాయ్.